This conference will now be recorded. లింకుడియను లింకుడియను వస్తేనే క్లాస్. అట్లా స్ట్రిక్ట్ చేయకనే ఇట్లా అయింది ఈ ఇన్స్టిట్యూట్. స్ట్రిక్ట్గా చేసి ఉంటే అందరు ఆఫ్లైన్ వచ్చేటోళ్ళు, అప్పుడు బాగుంటుంది. ఆన్లైన్ 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 అని అట్లనే తయారైపోయింది. ఒక 5 రోజులు వస్తారు ఆన్లైన్ కథ. చూసారు కదా ఇలా HTML క్లాస్. మీరు లేరేమో. మీరు ఒక రోజు వస్తారు, 3 రోజులు రారు కదా. ఓకే. ఓపీ అంటే ఏందమ్మా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రెండే కాన్సెప్ట్స్. ఏంటవి? క్లాసు, ఆబ్జెక్ట్. ఓకే. సో క్లాస్ అనగానే ఏంటి? క్లాస్ అనగానే ఇప్పుడు స్టూడెంట్ అంటాము, ఎంప్లాయీ అంటాము. సో ఇవన్నీ క్లాసెస్ అన్నమాట. సో ఆల్ దే ఆర్ వాట్? క్లాసెస్. సో ఒక క్లాస్ని నేను తయారు చేయాలి అంటే, సో క్లాస్ని మనం ఏమంటాము? లాజికల్ ఎంటిటీ అంటాం. ఏమంటాము? లాజికల్ ఎంటిటీ used for logical entity used for creating the objects. ఓకే. ఒక క్లాస్ని తయారు చేయాలి అంటే మనం ఎట్లా తయారు చేస్తాము? క్లాస్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్. ఓకే. సో క్లాస్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్ తర్వాత లోపల ఏం పెడతాము? డేటా అండ్ మెథడ్స్ పెడతాం. ఏముంటాయి? డేటా ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. సో ఈ డేటా అంటే మనకి వేరియబుల్స్ అన్నమాట, మెథడ్స్ అంటే ఫంక్షన్స్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలి అంటే ఏం చేస్తామంటే క్లాస్ నేమ్. ఓకే. సో క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఒక వేరియబుల్ ఇస్తాం, ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్. సో ఆబ్జెక్ట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. అంటే ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఇది మన ఆబ్జెక్ట్. లిటరల్గా చెప్పాలి అంటే ఇది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ని దేంతో రిఫర్ చేస్తాం? ఈ వేరియబుల్తో రిఫర్ చేస్తాం అనమాట. సో ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని, ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్ని ఈ వేరియబుల్ యూజ్ చేసి మనము రిఫర్ చేయొచ్చు. ఓకే. సరే, ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. సో ఎగ్జాంపుల్ తీసుకుని నోట్స్ అంతా మీకు ఆల్రెడీ ఇచ్చేసాను నేను. సో కాబట్టి జస్ట్ ప్లీజ్ చెప్పేస్తాను, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్, ఎన్క్యాప్సులేషన్ అవన్నీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి మనకి. సో క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ ఎంప్లాయీ. సో ఒక ఎంప్లాయీ ఉంటాడు. సో ఇప్పుడు ఎంప్లాయీకి డేటా ఏముంటుంది జనరల్గా? ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నంబర్ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, సో డిపార్ట్మెంట్, అవన్నీ కామన్గా ఉంటాయి. సో ఎంప్లాయీ నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ రాకేష్. సో ఎంప్లాయీ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 58923.145 సంథింగ్. ఓకే. రైట్. సో ఇప్పుడు ఇదే ఎంప్లాయీకి ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే ఏంటి? మెథడ్స్. సో ఇక్కడ ఏమంటాము? డిస్ప్లే మెథడ్. ఏంటిది? డిస్ప్లే మెథడ్. సో డిస్ప్లేలో మనం సెల్ఫ్ అని పెడతాం అన్నమాట. సో సెల్ఫ్ ఏం చేస్తుంది అంటే ఈ సెల్ఫ్ యూజ్ చేస్తే దాంట్లోకి మనం వాల్యూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దీంట్లోకి వాల్యూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఓకే, ఇప్పుడు జనరల్గా ఫంక్షన్ మనం బిల్డ్ చేస్తే ఒక ఫంక్షన్ ఎట్లా బిల్డ్ చేస్తాము? సంథింగ్ లైక్ డిఎఫ్ ఫన్, సపోజ్ ఏ అన్నాం అనుకో. సో ఏలోకి వాల్యూ పంపించాలి కదా. సో ప్రింట్ ఆఫ్ ఏలోకి వాల్యూ అనేది పంపించాలి కదా. ఎస్ సార్, వాల్యూ పంపించడం అంటే ఏంటి? ఫన్ ఆఫ్ 3. సో ఫన్ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్ళి ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది, అవునా? అయితే ఇక్కడ ఆ వాల్యూ అనేది సెల్ఫ్కి పంపించాల్సిన అవసరం లేదన్నమాట. సో పంపించాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేలో సో ఎంప్లాయీ నంబర్, సో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ salary. Okay, so df display. సో డిస్ప్లేలో ఏముంది ఇప్పుడు మనకి? సో we will go for printing ENO ename ESA. సో ప్రింట్ ఆఫ్ ESA, రైట్? సో ఇప్పుడు ఇది రన్ చేసుకుందాం. సో రన్ చేసి మనకి ఏం తయారైంది? క్లాస్ తయారైంది. ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం కాల్ చేస్తే కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో E1 ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ అని అనుకో. సో ఇప్పుడు ఏమంటాము? E1 డాట్ డిస్ప్లే, E1 డాట్ డిస్ప్లే. సో E1 డాట్ డిస్ప్లే అనగానే ఇప్పుడు నేను డిస్ప్లేలోకి ఏ వాల్యూ పంపించాల్సిన అవసరం లేదన్నమాట. ENO సారీ ఎంప్లాయీ డాట్ ఈ నెంబర్, ఎంప్లాయీలోని ఈ నెంబర్ కదా. సో ఎంప్లాయీ డాట్ ఈ నేమ్, ఎంప్లాయీ డాట్ ఈసా. ఓకే, సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? సో 4156 రాకేష్. ఎందుకు డిస్ప్లే అయింది ఇది? ఎందుకు డిస్ప్లే అయింది? బికాస్ మనం కాల్ చేసాం కాబట్టి. ఏం చేసాం ఇక్కడ? కాల్ చేసాం. ఎవరిని కాల్ చేసాం? డిస్ప్లే అనేసి వీని కాల్ చేసాం. మరి సెల్ఫ్లోకి ఏం వాల్యూ ఇవ్వట్లేదు కదంటే అవసరం లేదు. సో ఇదేంటి? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఇన్స్టాన్స్ మెథడ్. ఏమంటాం దీన్ని? ఇన్స్టాన్స్ మెథడ్. అంటే ఇన్స్టాన్స్తో కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, అలా డైరెక్ట్గా మనము సెల్ఫ్ ఇవ్వకుండానే కాల్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ విచ్ మెథడ్? ఇన్స్టాన్స్ మెథడ్. దీన్ని ఏం మెథడ్ అన్నాము? ఇన్స్టాన్స్ మెథడ్ అని అన్నాం. అర్థమైందా? వాట్ ఈస్ దిస్ మెథడ్? ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ లేకుండా కూడా కాల్ చేయొచ్చా సార్ అంటే ఇది లేకుండా కూడా చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ డిఎఫ్ సెల్ఫ్ లేకుండా సంథింగ్ లైక్ పబ్లిష్. సో సెల్ఫ్ లేకుండా చేస్తాం. సో సెల్ఫ్ లేకుండా అంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా ఎంప్లాయీ డాట్ పబ్లిష్ అనాల్సింది. ఎంప్లాయీ డాట్ పబ్లిష్ అంటే అక్కడ ఏం లేదు మనకి, ఈ సెల్ఫ్ అనేది లేదు. సెల్ఫ్ అనేది లేదు అన్నప్పుడు మనం దాన్ని ఏమంటాము? క్లాస్ మెథడ్ అంటాం. ఏమంటాము? క్లాస్ మెథడ్. సో ఇది ఏం మెథడ్ అవుతుంది? ఇది క్లాస్ మెథడ్ అవుతుంది. సో ఇది ఇన్స్టాన్స్ మెథడ్ అవుతుంది. ఇది ఏ మెథడ్? ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇది క్లాస్ మెథడ్, ఇది ఇన్స్టాన్స్ మెథడ్. సో క్లాస్ మెథడ్ అయితే ఏంటి? డైరెక్ట్గా మనము క్లాస్ నేమ్తో కాల్ చేసేయచ్చు. ఇన్స్టాన్స్ మెథడ్ అయితే కంపల్సరీగా ఆబ్జెక్ట్ తయారు చేయాలి. ఆబ్జెక్ట్ తయారు చేసినాకనే కాల్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనము క్లాస్ని డిఫైన్ చేసుకుంటాము. ఎస్, క్లారిటీ వచ్చిందా? ఓకే, సో ఈ విధంగా మనము క్లాస్ని డిక్లేర్ చేసుకుంటాం. సో క్లాస్లో ఏముంటాయి మనకి? డేటా అండ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? డేటా అండ్ మెథడ్స్. ఓకే, అర్థమైందా? క్లాస్ అంటే ఏంటి అర్థమైందా? సో ఒకసారి మీరు ఆ కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పినే ఒకసారి చూసుకోండి, క్లియర్గా చెప్పాను అక్కడ. సో ఇప్పుడు
ఓపి కాన్సెప్ట్స్. సో ఓపి కాన్సెప్ట్స్లో మనకి ఏముంటాయి సార్ అంటే ఫస్ట్ వన్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి? ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. అయితే పైథాన్ ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఈ అబ్స్ట్రాక్షన్ ఎన్క్యాప్సులేషన్ అబ్స్ట్రాక్షన్ అంత స్ట్రాంగ్ కాదు. జావా ఇట్లాంటి వాటితో పోలిస్తే అంత స్ట్రాంగ్ కాదు. బట్ స్టిల్ దే విల్ హ్యావ్ ద ప్రాపర్టీస్. ఓకే, ఫస్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ మీన్స్ acquiring the properties of an already established class. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్లాస్ ఏదైతే ఉందో దాని ప్రాపర్టీస్ని తీసుకోవడం అనమాట. సో ఎవరి ప్రాపర్టీస్ని తీసుకుంటుంది? ఇది ఆల్రెడీ ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ ప్రాపర్టీస్ని తీసుకుంటుంది అనమాట. సో ఎక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్లాస్. ఆల్రెడీ ఉన్న క్లాస్ ప్రాపర్టీస్ని తీసుకుంటుంది. ఓకే, వన్ సెకండ్. సో ఆల్రెడీ ఉన్న క్లాస్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్లాస్ ప్రాపర్టీస్ అంటే ఏంటమ్మా? ఆల్రెడీ ఉన్న క్లాస్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న క్లాస్ అంటే ఏది? మనం క్రియేట్ చేసిన క్లాస్. సో మనం క్రియేట్ చేసిన క్లాస్లో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న క్లాస్. మనం క్రియేట్ చేసుకున్న క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని వేరే క్లాస్లో యూజ్ చేసుకోవడం. దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం అన్నమాట. ఇన్హెరిటెన్స్ మీన్స్ ఎక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్లాస్ into a new class by a new class. Because the properties of already established class by a new class. ఆల్రెడీ ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం ఇంకో క్లాస్లోకి తీసుకోవడం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సేమ్ ఎంప్లాయీ అనే క్లాస్ నాకు ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఎంప్లాయీ అనే క్లాస్ ఆల్రెడీ ఉంది. సో ఎంప్లాయీ అనే క్లాస్లో ఎంప్లాయీ అనే క్లాస్ వాడు ఏం చేస్తున్నాడు? వీడు నాకు కొన్ని ప్రాపర్టీస్ ఇస్తున్నాడు. సో సంథింగ్ లైక్ ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ అంటే ఐడియా ఉంది మీకు? కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఇనిట్ సెల్ఫ్ అనమాట. ఇనిట్ సెల్ఫ్. సో ఇనిట్ సెల్ఫ్ దీంట్లో మనం జనరల్గా ఎంప్లాయీ నంబర్ కామా ఎంప్లాయీ నేమ్ కామా ఎంప్లాయీ శాలరీ, రైట్? ఓకే, ఇప్పుడు జస్ట్ ఇక్కడ పాస్ వద్దులే. సో ఇక్కడ ఏమంటామంటే సరే కాంప్లికేట్ చేయదులే, సింపుల్, విల్ మేక్ ఇట్ సింపుల్. సో సెట్ డేటా. ఓకే, సెట్ డేటా పాస్ df get data సెల్ఫ్ పాస్. అంటే ఇప్పుడు నాకు ఎంప్లాయీ ఏం మెథడ్స్ ఇస్తుంది? సెట్ డేటా మెథడ్ ఇస్తుంది, గెట్ డేటా మెథడ్స్ ఇస్తుంది. ఏం లాజిక్ లేదు లోపల, లాజిక్ ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లాస్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ ఏం చేస్తుంది? హెచ్ఆర్ విల్ టేక్ ఎంప్లాయీ. ఇప్పుడు ఎంప్లాయీ ఏమైతుంది తెలుసా? ఎంప్లాయీ విల్ బికమ్ ద పేరెంట్ అనమాట. ఎంప్లాయీ విల్ బికమ్ ద పేరెంట్ ఆఫ్ హూమ్? హెచ్ఆర్. అంటే ఈ హెచ్ఆర్ ఎవరి ప్రాపర్టీస్ తీసుకుంటుంది? ఎంప్లాయీ ప్రాపర్టీస్ తీసుకుంటుంది. మరి ఎంప్లాయీ ప్రాపర్టీస్ ఏముంటాయి సార్? ఎంప్లాయీ ప్రాపర్టీస్లో సెట్ డేటా, గెట్ డేటా అనమాట. సో సెట్ డేటా
వచ్చేసరికి self dot env is equal to env. Self dot ename is equal to ename. Self dot esal is equal to esal. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ప్రింటింగ్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ env self dot ename self dot esal. ఓకే, సో ఇప్పుడు హెచ్ఆర్ ఎవరు? హెచ్ఆర్ ఈస్ ద చైల్డ్ క్లాస్ అనమాట. హెచ్ఆర్ ఈస్ ద చైల్డ్ క్లాస్. ఎంప్లాయీ ఈస్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ ఏం చేస్తుంది? పేరెంట్ క్లాస్ విల్ గివ్ ద ప్రాపర్టీస్, చైల్డ్ క్లాస్ విల్ టేక్ ద ప్రాపర్టీస్. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు ఏం చేస్తుంది చైల్డ్ క్లాస్? చైల్డ్ క్లాస్ ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏమవుతుందంటే సింగిల్ పేరెంట్ క్లాస్, సింగిల్ చైల్డ్ క్లాస్. సో ఈ ఎంప్లాయీ ప్రాపర్టీస్ ఎవరు తీసుకుంటున్నారు? హెచ్ఆర్ తీసుకుంటున్నారు. హెచ్ఆర్ ఈస్ టేకింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంప్లాయీ. ఎంప్లాయీలో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? సెట్ డేటా, గెట్ డేటా. సో ఇక్కడ సెట్ డేటా, గెట్ అంటే నీ ఓన్ కోడ్ నువ్వు రాసుకోవచ్చు. పైన వాడు ఇచ్చింది ఏంది? జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజ్ లాగా. సో ఇప్పుడు నాకు ఒక పెద్ద షాప్ బాటా ఉంది. సో బాటా ఈజ్ ఏ బిగ్ షాప్, బిగ్ బ్రాండ్. సో వాడు ఏం చేస్తాడు? వాడు ఓన్గా నడిపాడు షాప్స్, వాడు ఫ్రాంచైజ్ ఇచ్చేస్తాడు అనమాట. అంటే వాట్ ఈస్ గివింగ్ ప్రాపర్టీస్. నువ్వు లోపల ఎటువంటి డెకరేషన్ చేసుకుంటావు అదంతా నీ ఇష్టం, బయట బ్రాండింగ్ మాత్రం నా పేరు ఉంటుంది. అర్థమైందా? లోపల నువ్వు ఎటువంటి రేట్లు పెట్టుకుంటావు, డిస్కౌంట్స్ పెట్టుకుంటావు, అది నీ ఇష్టం. రైట్? అర్థమైందా లాజిక్? ఇది కూడా అంతే అనమాట. ఎంప్లాయీ సెట్ డేటా గెట్. వీడు ఏమి ఇస్తాడు? స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. ఆ స్పెసిఫికేషన్ ఇంప్లిమెంట్ ఎవరు చేసుకుంటారు? చైల్డ్ క్లాస్ చేసుకుంటారు. సో చైల్డ్ క్లాస్ విల్ ఇంప్లిమెంట్ ద ఇంప్లిమెంట్ ద డేటా అండ్ ద మెథడ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ డేటా వచ్చింది, మెథడ్స్ వచ్చినాయి, సో వాటిని యూజ్ చేసుకుంటారు. అర్థమైంది ఇప్పుడు? సో దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ని ఇప్పుడు ఎట్లా కాల్ చేయాలి సార్? ఇప్పుడు h1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్. హెచ్ఆర్ ఇప్పుడు ఎంప్లాయీతో పని లేదు మనకి. ఎంప్లాయీ అనేది ఇచ్చేసాడు. ఎంప్లాయీ అనేది వాడి డేటాని ఇచ్చేసిండు, వాడి మెథడ్స్ ఇచ్చేసిండు. సో కాబట్టి హెచ్ఆర్లో ఏముంది మనం కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్లో సెట్ డేటా ఉంది. సో సెట్ డేటా h1 డాట్ సెట్ డేటా. సో సెట్ డేటాలోకి మనం హెచ్ఆర్ డీటెయిల్స్ పంపించుకుందాం. సో సపోజ్ 1457 దినేష్ అండ్ salary something like this. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నాము? h1 డాట్ గెట్ డేటా, h1 డాట్ గెట్ డేటా. సో h1 డాట్ గెట్ డేటా అంటే ఇప్పుడు ఇది రన్ చేయాలి. ఫస్ట్ ఇది రన్ చేసేసి h1 డాట్ గెట్ డేటా అనగానే మనకి ఆ డేటా ఏదైతే సెట్ అయిందో అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. రైట్? ఇప్పుడు సెట్ డేటా గెట్ డేటా ఎక్కడి నుంచి వచ్చినాయి? పేరెంట్ నుంచి వచ్చినాయి అన్నమాట. పేరెంట్ నుంచి వచ్చినాయి. అంటే దీనివల్ల ఏంటి లాభం అంటే రీయూజబిలిటీ, ఉన్నదాన్ని రీయూజ్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకుండా, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయకుండా మనము వీఆర్ రీయూజింగ్. ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయడం అనవసరం కదా. సో వీఆర్ జస్ట్ రీయూజింగ్, సెట్ డేటాని గెట్ డేటాని రీయూజ్ చేసుకుంటున్నాం. దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వన్ పేరెంట్, వన్ చైల్డ్. సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్ అనమాట. ఓకే, ఇక్కడ ఎవ్రీ క్లాస్ హ్యాస్ an object class as its parent. అంటే ప్రతి క్లాస్కి ఎవరు పేరెంట్ అయి ఉంటారు? ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 1 అన్నాను. సో ఈ క్లాస్ 1 అని క్రియేట్ చేశాను కదా నేను. ఫర్ ఎగ్జాంపుల్
TWO అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏమంటది? నేమ్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది, అవునా? అంటే 2 లేదు బాబు అంటుంది. నువ్వు 1 క్రియేట్ చేయాలనుకుంటున్నావు, కానీ ఎవరిని పేరెంట్ చేద్దాం అనుకుంటున్నావు? 2ని. కానీ ఇక్కడ ఏమంటుంది? 2 లేదు కదా బాబు అంటుంది. రైట్. ఇప్పుడు మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ నువ్వు తయారు చేయలే కదా, చేసావా? ఆబ్జెక్ట్ నువ్వు తయారు చేసావా? చేయలేదు. అయినా కానీ అది ఏమైనా అంటుందా? అనట్లేదు. ఎందుకు? వై ఇట్ ఈస్ నాట్ సేయింగ్ ఎనీథింగ్? Because object is by default the parent of all the classes. Object is a by default parent of all the class. Every class has an object class as its parent by default. అర్థమైందా? Understood now? Yes or no? So every class has object class as its parent by default. నువ్వు ఒక క్లాస్ తయారు చేస్తే దానికి పేరెంట్ ఎవరు ఉంటారు? కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉంటారు. నెక్స్ట్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ we can have multiple levels of inheritance. In this we can have multiple levels of inheritance. Multiple levels అన్నమాట. సో మల్టిపుల్ లెవెల్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో క్లాస్ 2 పాస్. ఓకే, సో తర్వాత మీరు యూ కెన్ రైట్ ఎనీ కోడ్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటున్నాను. 3 విల్ టేక్ 1. అంటే ఇది ఏమైంది ఇప్పుడు? 2 ఈజ్ ద పేరెంట్ ఆఫ్ 1, 1 ఈజ్ ద పేరెంట్ ఆఫ్ 3. అంటే మల్టీ లెవెల్ ఉందా లేదు? అంటే 2లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా 3లోకి కూడా వచ్చేస్తాయి. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ మల్టీ లెవెల్. వీ హ్యావ్ వాట్? మల్టీ లెవెల్. అర్థమైందమ్మా పాయింట్? మల్టీ లెవెల్ అంటే అర్థమైందా? మల్టీ లెవెల్ అంటే ఏంటి? పేరెంట్, వాడికి చైల్డ్, వాడికి చైల్డ్, లైక్ జనరేషన్స్. లైక్ జనరేషన్స్ ఉంటాయి కదా, అట్లా తాత, తండ్రి, కొడుకు, మనవడు, ముని మనవడు, సంథింగ్. సో లైక్ దిస్. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇది మల్టీ లెవెలా కాదా చెప్పండి? ఇది మల్టీ లెవెలా కాదా? ఎట్లా? ఓకే, ఓకే. ఇంతకుముందు ఏం చెప్పాను నేను? ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రతిదానికి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని లెవెల్స్లో ఉంది? ఇప్పుడు ఇది 1 ఉంది. ఎన్ని లెవెల్స్లో ఉంది? ఇప్పుడు లాస్ట్ క్లాస్ అయితే 3 కదా. 3కి పేరెంట్ ఎవరు? 1. 1కి పేరెంట్ ఎవరు? 2కి ఆల్రెడీ పేరెంట్ ఎవరు? ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను క్లాస్ హెచ్ఆర్ ఎంప్లాయీ అని అడుగుతున్నా. అంటే ఆల్రెడీ ఎంప్లాయీకి ఎవరు పేరెంట్? ఆబ్జెక్ట్. సో నువ్వు ఒక క్లాస్ తయారు చేస్తే, ఒక ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ తయారు చేసినా అది మల్టీ లెవెల్ కిందనే పడిపోతుంది. అర్థమైందా? ఓకే, రైట్. హైరార్కల్ inheritance. In this, we have one parent class and
two or more than two child classes. Two or more than two child classes. For example, one ఉంది, వన్కి చైల్డ్ ఎవరు టూ, వన్కి ఇంకో చైల్డ్ ఎవరు త్రీ, ఇంకో చైల్డ్ ఎవరు, అర్థమైందా? సో దీన్ని మనం ఏమంటాము, హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ అంటే వన్ పేరెంట్ విత్ టూ ఆర్ మోర్ చిల్డ్రన్, టూ ఆర్ మోర్ చిల్డ్రన్, అర్థమైందా? దీన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ మీరు యూ కెన్ టేక్ ఎనీథింగ్. హెచ్ఆర్ ఉంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్. నేను రాస్తాను, తర్వాత మీరు క్రియేట్ చేసుకోండి. సో ఎంప్లాయీ, హెచ్ఆర్ ఎంప్లాయీ, మేనేజర్ ఎంప్లాయీ, డైరెక్టర్ ఎంప్లాయీ, ఓకే, ట్రైనర్ ఎంప్లాయీ. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్, ఎంప్లాయీ అనేది పేరెంట్ అయితే ఈ నాలుగు చిల్డ్రన్. సో టూ ఆర్ మోర్ చిల్డ్రన్ నుండి ఒకటే సింగిల్ పేరెంట్ ఉంటే దాన్ని ఏమంటాము, హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్, చికల్ కాదు, హైరారికల్ ఇన్హెరిటెన్స్. సి సైలెంట్. సో హైరారికల్ ఇన్హెరిటెన్స్, అర్థమైందా? నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, many parents and a single child. Many parents and a single child. So many parents and a single child. So many parents and a single child ante, so you will have parent 1, parent 2, parent 3 and a single child, parent 4. అర్థమైందా? ఎస్. ఓకే, మరి ఎట్లా సరే ఈ రిలేషన్షిప్ని ఎట్లా మెయింటైన్ చేస్తాము అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ క్లాస్ 1. ఓకే, సో క్లాస్ 1, ఐ విల్ సే ప్రింట్ ON. TWO. TWO. Okay. Next. THRE3. సో THRE. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను అంటే క్లాస్ 4. ఓకే, క్లాస్ 4. ఇప్పుడు ఏమనొచ్చు నేను 1, ఓ సారీ, DF1. ఓకే, ఓకే, నౌ క్లాస్ 4, రైట్, పాస్ అంటే ఏం చేయట్లేదు నేను అప్పుడు. క్లాస్ 4 1, 2, 3. ఎవరెవరు పేరెంట్స్ ఇప్పుడు 4కి? 1, 2, 3. అంటే ఈ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ మూడు ఎవరికి సంబంధించినవి? 4కి సంబంధించినవి. ఇప్పుడు నో ఫర్ ఎగ్జాంపుల్ F1 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాం. ఓకే, సో F1 ఏమేమి చేయగలుగుతుంది ఇప్పుడు? 1ని ప్రింట్ చేయగలుగుతుంది, 2ని ప్రింట్ చేయగలుగుతుంది అండ్ 3ని కూడా ప్రింట్ చేయగలుగుతుంది.
right? Okay. One, two, three ప్రింట్ అయిపోయినాయా? ఓకే. సో విడివిడిగా ఉన్నాయి కాబట్టి, ఓకే, అంటే విడివిడిగా ఇన్ ద సెన్స్ ప్రతి పేరెంట్లో ఏముంది, ప్రతి పేరెంట్లో డిఫరెంట్ ఉన్నాయి, అవునా? దీంట్లో 1 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో 3 ఉంది. సో ప్రతి పేరెంట్లో డిఫరెంట్ ఉన్నాయి, అవునా? ఓకే. అంటే పేరెంట్ 1లో 1 అనే మెథడ్ ఉంది, పేరెంట్ 2లో 2 అనే మెథడ్ ఉంది, పేరెంట్ 3లో 3 అనే మెథడ్ ఉంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 1, 1, 2, 3, 4. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? f1 డాట్ కామన్ కొడతాం, అంతేనా? ఓకే, ఏం రిజల్ట్ వస్తుంది? 3 ప్రింట్ అవుతుందా? f1 డాట్ కామన్ కొడితే 1 ప్రింట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇట్ విల్ టేక్ ద లెఫ్ట్ మోస్ట్ వన్ అనమాట. అంటే ఎవరి ప్రాపర్టీస్ మాత్రం తీసుకుంటుంది? వీడి ప్రాపర్టీస్ మాత్రం తీసుకుంటుంది, వీడిని తీసుకోదు, వీడిని తీసుకోదు. అర్థమైందా? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విల్ సపోర్ట్, పైథాన్లో సపోర్ట్ చేస్తుంది అనమాట, జావాలో సపోర్ట్ చేయదు. జావాలో ఎందుకు సపోర్ట్ చేయదు అంటే బికాస్ జావాలో మనం ఇట్లా ఇస్తే కంపైలర్ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. కన్ఫ్యూజ్ అంటే ఎవరిని రన్ చేయాలి, 1లో దాన్ని రన్ చేయాలా, 2లో దాన్ని రన్ చేయాలా, 3లో రన్ చేయాలనేది దానికి తెలియదు. కానీ ఇక్కడ ఏంటి, లెఫ్ట్ మోస్ట్ వన్ ఏదైతే ఉందో, లెఫ్ట్ మోస్ట్ వన్ అనొచ్చు, లేకపోతే ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అది మాత్రమే రన్ అవుతుంది. ఎట్లా సార్, నాకేంటి ప్రూఫ్ అంటే ఏంటి ప్రూఫ్? f1 నాట్ కామన్ అనగానే ఏమొచ్చింది నీకు ఆన్సర్? 1 వచ్చింది కదా, 2 రాలేదు, 3 రాలేదు, అండ్ ఇంకోటి కన్ఫ్యూజ్ కూడా అవ్వట్లేదు అది. అర్థమైందా? సో దీన్ని ఏమంటాము, వాట్ వి కాల్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది? ఈ లెఫ్ట్ మోస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది. మిగతా రెండు ఉంటాయి కానీ ఏం పని చేయవు. అర్థమైనా? కామన్ ఉంటే, కామన్ లేకపోతే అన్నీ వచ్చేస్తాయి. ఇంతకుముందు కామన్ లేవు కదా, ఇంతకుముందు కామన్ ఉన్నాయా? లేవు, కాబట్టి దానికి సెపరేట్గా వచ్చింది. కానీ ఇక్కడ కామన్ ఉంది కాబట్టి ఒకటే వస్తుంది. ఆ ఒకటి కూడా ఎవరు? లెఫ్ట్ మోస్ట్ వన్ వస్తుంది. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి, అర్థమైందా? ఇన్హెరిటెన్స్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం ఏం చేస్తుంది సార్ అంటే, పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఆఫ్, ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ using the same resource, using the same program resource. It is using the same program resource, right? Same program resource for more than one purpose. For more than one purpose. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆపరేటర్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రింట్ హలో ప్లస్ వరల్డ్ అన్నాను, ఏమవుతుంది ఇప్పుడు? హలో వరల్డ్ అనేది కంబైన్ అవుతుంది, అంటే కన్కాటినేట్ అవుతుంది. ఇదే ప్లస్ నేను 2 నంబర్ల మీద వాడితే, సో నేను 1 ప్లస్ 3 అన్నాను, 2 నంబర్ల మీద వాడితే ఏమవుతుంది? యాడ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్. కానీ ఆపరేటర్ ఎవరు? సేమ్ కదా, ఆపరేటర్ ఎవరు? సేమ్ ఆపరేటర్, ప్లస్ ఆపరేటర్. సో ప్లస్ ఆపరేటర్ ఒక దగ్గర ఏం చేస్తుంది? ప్లస్ ఆపరేటర్ ఒక దగ్గర కన్కాటినేషన్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? కన్కాటినేషన్.
ఇక్కడ ఏం చేస్తుంది? అడిషన్. అర్థమైందా? కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ ద సేమ్ ప్రోగ్రామ్ రిసోర్స్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్. అర్థమైందా? ఓకే. ఇన్ పైథాన్ we have method overriding. Method overriding. Okay, method overriding. Method overloading లేదన్నమాట దీంట్లో. So we in Python we have method overriding as the implementation of polymorphism. Implementation of polymorphism. Method overriding అంటే ఏంటంటే, method overriding is a process of writing the method, process of having the method. It is a process of having the method in the child with a different implementation. Okay, so method in the child with a different implementation. Okay, no problem. Also having the method in the child with a different implementation. అంటే చైల్డ్ అంటే పేరెంట్ ఉన్నట్టే కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 1 తీసుకోండి. క్లాస్ 1లో ఏం చేస్తారు? df method 1. ఓకే, సో మెథడ్ 1 సెల్ఫ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రింట్ హలో ఐఎమ్ ఇన్ క్లాస్ 1. ఇప్పుడు నేనేమంటాను? క్లాస్ 2 పేరెంట్ ఎవరు? 1. సో ఇప్పుడు నేను డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ తీసుకుంటాను. 1 యూజ్ చేసుకుంటాను కానీ నేను ఐఎమ్ ఓవర్ రిడన్ ఇన్ క్లాస్ 2. క్లాస్ 2లో నేను ఓవర్ రైడ్ చేస్తున్నాను. అంటే సేమ్ మెథడ్ నేను వాడుకుంటాను కానీ నేను ఓన్గా లాజిక్ రాసుకుంటాను. నా ఓన్గా లాజిక్ నేను రాసుకుంటాను. మీరు తీసుకుంటాను నేను కావాలంటే, కానీ నేను ఓన్గా లాజిక్ రాసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? t is equal to two తర్వాత t డాట్ మెథడ్ 2 అంట. సో ఇప్పుడు ఏమవుతుంది? మెథడ్ 1 కదా, మెథడ్ 1. సో t డాట్ మెథడ్ 1 అంట. ఏమి వచ్చింది నాకు ఆన్సర్? ఏదొచ్చింది? ఐఎమ్ ఓవర్ రిడన్ ఇన్ క్లాస్ 2 వచ్చింది. ఇది నేను వాడలేదు అనుకోండి, నాకు ఏమొస్తుంది? ఇదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది నేను వాడి నేను మార్చుకున్నా కాబట్టి నాకు ఆన్సర్ మారింది అనమాట. అర్థమైందా? సో దీన్ని మనం ఏమంటాము? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. కాన్సెప్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్. అర్థమైందా? ఓకే. ఇన్ అదర్ programming languages, method overloading is also available. But Python do not support it. So basically method overloading అంటే ఏంటంటే, method overloading is nothing but is a process of having the same number of having the same method
same method but with a different number of parameters. Different number of parameters. Okay, so different number of parameters. Same method name but different number of parameters. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒకటే క్లాస్, ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ కాదు. సో మెథడ్ 1లో సపోజ్ ఐఎమ్ సేయింగ్ ఏ, సో ఇప్పుడు ఏ ప్లస్ 100 అన్నాను. ఓకే, సేమ్ మెథడ్ సో మెథడ్ 1 ఇక్కడ ఏ కామా బి, ఇక్కడ సంథింగ్ లైక్ ఏ కామా బి కామా సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 100 ఇక్కడ. ఓకే చాలేమ్మా. సో ఇప్పుడు వీడిని కాల్ చేయాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? మెథడ్ 1ని కాల్ చేయాలంటే ఏం చేయాలి నేను జనరల్గా? obj1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, 1 obj1 డాట్ మెథడ్ 1 అంతేనా, ఆఫ్ 10 అందాం. కానీ ఏమంటుంది చూడండి, ఏమంటుంది? మిస్సింగ్ టు రిక్వైర్ పారామీటర్స్ ఏ, ఐ మీన్ బి అండ్ సి. బి అండ్ సి, బిని సిని నువ్వు పంపించట్లేదు బాస్ అంటుంది. ఓకే, అర్థమైందా? అంటే దేనికోసం వెతుకుతుంది అది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10, 20 పంపించినాను. ఇప్పుడు ఏమంటారు చూడండి, ఇది చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? మెథడ్ 1 మిస్సింగ్ 1 ఆర్గ్యుమెంట్ సి. అంటే నువ్వు ఒకటి పంపిస్తే రెండుటి గురించి అడుగుతుంది, నువ్వు 2 పంపిస్తే మూడో దాని గురించి అడుగుతుంది. అంటే ఏమవుతుంది లిటరల్గా ఏమవుతుంది చెప్పండి? పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ అంటే లైన్ బై లైన్ వెళ్తుంది అనమాట. అంటే ఈ మెథడ్ 1 దేంతో ఓవర్ రైడ్ అవుతుంది? దీంతో ఓవర్ రైడ్ అవుతుంది. ఈ మెథడ్ 1 దేంతో ఓవర్ రైడ్ అవుతుంది? దీంతో ఓవర్ రైడ్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, రైట్? ఈ గీత గీసాను, రైట్? సో ఇదే గీత మీద ఇంకొక గీత గీస్తున్నాను, మళ్ళీ ఇదే గీత మీద ఇంకొక గీత గీస్తున్నాను. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్? ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి మీకు? ఫస్ట్ లైన్ కనిపించట్లేదు, సెకండ్ లైన్ కనిపించట్లేదు, థర్డ్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా అంతే అన్నమాట. కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి ఏం కనబడదు? ఇది కనబడదు, ఇది కనబడదు. ఏది మాత్రం కనిపిస్తుంది? ఇది మాత్రం కనిపిస్తుంది. అక్కడ నువ్వు ఒకటి ఇస్తే ఏమంటుంది? బీసీ ఎక్కడా అని అడుగుతుంది. నువ్వు 2 ఇస్తే ఏమడుగుతుంది? సి ఎక్కడా అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇది పంపిస్తే ఏమంటది? ఓకే, నేను సాటిస్ఫైడ్, నేను ఆన్సర్ ఇస్తున్నాను అంట. అర్థమైందా? అందుకని ఏమన్నాము, మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ పైథాన్. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. రీజన్ అర్థమైందా? ఎస్, రీజన్ అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ సపోర్ట్. రేపటి క్లాస్లో వీ విల్ గో ఫర్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. సో ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, థ్యాంక్ యూ.